వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఎమర్జెన్సీ రిలీజ్ పై రాజకీయ ప్రకంపనలు. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. ఈ చిత్రాన్ని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో జూన్ 25 నుంచి 1975 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్పై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ నిషేధం అంశాన్ని పరిశీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ ఆలీ షబ్బీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఈ సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం. ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల సస్పెన్షన్, ఇందిరాగాంధీ వ్యతిరేకుల అరెస్టుతో పాటు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిసిందే. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయవేత్త జయప్రకాష్ నారాయణ పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా శ్రేయస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కంగనా హోమ్ బ్యానర్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్పై రేణు పిట్టి, కంగనా రనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.